హల్లెలూయా! దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనము. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా! ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయకాలం దేవుడు ఒక ప్రత్యేకమైన విషయము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య మరణం. కానీ మరణము కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటకు లోబడింది. చూడండి, మరణము కూడా ఈరోజు నీ మాటకు లోబడుతుంది. ఎందుకంటే దేవుడు నీకు అంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు ఏంటంటే, మరణం లాజరు బయటకు రా అని చెప్పగానే చనిపోయిన వ్యక్తి బ్రతికాడట. ఈరోజు నీవు ఆత్మీయ స్థితిలో చనిపోయిన స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బయటకు రా. ఆ యొక్క పాపం నుంచి బయటకు రా, ఆ యొక్క ఇరుకు నుంచి బయటకు రా, ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటకు రా, ఆ యొక్క మోసము నుండి బయటకు రా అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరణం కంటే అత్యంత పెద్ద సమస్య లేదు, కానీ ఆ మరణమే యేసుక్రీస్తుకు లోబడింది. పాపం ఎంత? ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఉంటే నిశ్చయంగా ఆయన నీ యొక్క పాపములను తన యొక్క రక్తంతో కడుగుతాడు. చాలాసార్లు మనకు అర్థం కాదండి దేవుని యొక్క కార్యాలు. ఇదిగో దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ సమస్య మరణము కంటే పెద్దది కాదు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించారో అలాగున నీవు నీ సమస్యకు ఆజ్ఞాపించు. ఇప్పుడే ఆ సమస్య నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడే ఆ ఇరుకు నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఇబ్బంది, ఆ సాతాను కాడి, ఆ దురాత్మల కాడి నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. దేవుడు నీతో మాట్లాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక. ప్రైజ్ ది లార్డ్.